మన తెలుగు టీవీ ప్రేక్షకులకు వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు సలవపందిరి బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు సలవపందిరి బోనాలు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సలవపందిరి బోనాలు ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సర సకాలంలో వర్షాలు కురిసి చెరువుల్లోకి సమృద్ధిగా నీరు చేరి గంగపుత్రులకు మత్స్య సంపదను కలిగించాలని అమ్మవార్లను కోరుకున్నట్టు గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజు నరసింహులు తెలిపారు. పాడి పంటలు మంచిగా ఉండాలి, మేము కూడా అందరం మంచిగా ఉండాలి. అందులో ఏంటంటే అందరూ ఊర్లో కానీ ఎక్కడ రాష్ట్రం కూడా అంతా మంచిగా ఉండాలి. తెలంగాణ అంటే తెలంగాణ ఏం తెలుసా, తెలంగాణలో అందరం కూడా మేము కూడా మంచిగా ఉండాలి. తెలంగాణలో మేము కూడా మంచిగా అందరిలో మేము ఉండాలి, మేములో అందరం ఉండాలి. ఒకటి ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మాకు కూడా ఒకటి సొసైటీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాం. ఇబ్బందుల వల్ల మాకేంటంటే సొసైటీ కూడా మాకు కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు ఆర్థిక సాయం చేసి మమ్మల్ని కాపాడుకోదలసిందిగా కోరుతున్నాం. ఏంటంటే మేము ఇప్పటికే వినాశించిపోయినాము. మాకు కూడా గవర్నమెంట్ మాకు ఎంతగా సౌకర్యం చేస్తే మేము అంతగా ఎక్కడ కానీ మేము గవర్నమెంట్ కూడా మేము ప్రసిద్ధి చెందగలుగుతాము. మాకు కూడా దయతలిచి మాకు ఏంటంటే మాకు కూడా ఎల్లవేళలా ఇప్పటికి కూడా ఏంటంటే ఈ ఉగాది ఎప్పటికి కూడా చేసుకోవాలి, ప్రతి సంవత్సరం ఎప్పటికీ చేసుకోవాలి. మేము కూడా అందరం మంచిగా ఉండాలి, రాష్ట్రం కూడా మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి. రాష్ట్రంలోని ఏంటంటే గంగాపుత్రులకు కూడా మాకు కూడా గవర్నమెంట్ అనేది ఉపాధి హామీ పథకాలు కూడా ఏది కూడా సహకరిస్తే ఇప్పటిదాకా నల్లపోచమ్మకు ప్రతి ఉగాదికి నల్లపోచమ్మకు ముత్తాలమ్మకు సలం పొంది ప్లస్ బోనాలు ఒడిబియ్యము ఈ విధంగా ఇప్పటికీ జరుపుకుంటూ వస్తున్నాము. మా చిన్నలు పెద్దలు అందరం కలిపి మా ఆడపిల్లలతో సహా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి గ్రామంలో తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. అందరికీ మా గ్రామ ప్రజలకు మాకు మా కుల సమాజులకు అందరికీ చేస్తున్నాము.